ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చీఫ్ విప్ శ్రీమతి పంచుమర్తి అనురాధ గారిని సుధాకర్ మేడసాని గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. నేను రాజకీయాల్లో మామూలుగా ఒక డిబేటర్గానే, ఒక అధికార ప్రతినిధిగా నన్ను అపాయింట్ చేసినప్పుడు సార్ ఎక్కువ టీవీ ఛానల్స్కి ఎక్కువ సబ్జెక్ట్స్ తీసుకొని వెళ్తూ ఉండేవాళ్ళం. ఆ రోజు ఆ సబ్జెక్ట్ బాగుంది అని మాకు మేముగా చెప్పుకోవాల్సి వచ్చేది. ఈ సబ్జెక్ట్ ఎలా ఉందో చెప్పండి అండి, ఇది బాగుందండి అని వాళ్ళు చెప్తే అది తీసుకెళ్ళి మేము మళ్ళీ చంద్రబాబు సార్కి అది చెప్పేవాళ్ళం. సార్ ఇది నేను ఇట్లా మాట్లాడాను, ఇంకేదైనా యాడ్ చేయాలంటే చెప్పండి అని. వీళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ ఎంకరేజ్మెంట్ ఎక్కడి దాకా వచ్చిందంటే అది ఫేక్ న్యూసా రియల్ న్యూసా కూడా చెప్పలేని పరిస్థితులకు వచ్చేసాం. అన్ని యూట్యూబ్ ఛానల్స్ పేటీఎం బ్యాచ్ అని మనం చెప్పుకుంటూ ఉంటాము. తర్వాత హెడ్డింగ్ ఒకటి పెడతారు, వీడియో చూస్తే ఇంకోటి ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ చూడటం ఎలాగవుతుందంటే చివరికి ఏది నమ్మే పరిస్థితి లేదు మీడియాలోకి వచ్చిన తర్వాత. ఓన్లీ ఏంటంటే పర్మనెంట్ ఛానల్స్ ఏంటి, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్, ఇవి ఇందులో వస్తేనే స్టాండర్డ్ అనే స్టేజ్కి చాలామంది వచ్చారు. యూట్యూబ్ ఛానల్స్లో కొంతవరకే నిజం ఉంటుంది, కొంతమంది ఉండట్లేదు అనే ఆలోచన విధానానికి చాలామంది వచ్చేసాం. అలాంటి టైంలో సుభా గారు టోన్ న్యూస్లో ఆయన యాంకర్గా జాయిన్ అయ్యి తన వంతుగా ఏదో ఒకటి రాష్ట్రానికి చెయ్యాలి, గాడి తప్పిన వ్యవస్థని మనం గాడిలో పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని వారు చేసిన విధ్వంసాలని కానీ అకృత్యాలని కానీ ఏంటది ఏం చెప్తారు, అది రాక్షస పాలన, ఆ పాలన ప్రజల్ని రాచపీనుగుల్లాగా పీక్కు తినే నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సుభా గారు చాలామందిని ఇంటర్వ్యూ చేయడం నేను చూశాను. ఇంటర్వ్యూస్ కూడా చూస్తున్నాను. ఓకే, ఇది బాగానే ఉంది. చాలామంది టోన్ న్యూస్లో మొత్తం లక్షల మంది ఆ వీడియోస్ చూస్తున్నారు, వాచ్ చేస్తున్నారు. సో బాగున్నాయని చెప్పాను. కానీ ఒకరోజు సడన్గా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు సుభా గారు, దస్తగిరిని ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నామని. నేను ఎమ్మటే కాల్ చేశాను ఆయనకి, మీకు ఎందుకండి ఇవన్నీ, ఇటేపు తిరగండి, ఆ ఫ్రాక్షన్ జిల్లాలు అక్కడ పోయి మీరు ఏంది చేసేది మీరు అని చెప్తే ఎమ్మటే ఫోన్ పెట్టేశారు ఆయన, ఏం మాట్లాడకుండా. అసలు ఆ టైంలో వైసీపీ గవర్నమెంట్లో పోలీస్ పహారా మధ్య ఉన్న వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రథమ నిందితుడిగా ఉన్న దస్తగిరిని వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే అసలు ఆ దస్తగిరి ఒప్పుకున్నందుకు చెప్పుకోవాలి. మరి ఎలా ఒప్పించారు సుభా గారు. ఆ దస్తగిరి వచ్చేసి సింపుల్గా ఒక మాట చెప్పేశాడు ఆ ఇంటర్వ్యూలో, మర్డర్ జరిగే ముందు నన్ను కలిశాడు జగన్మోహన్ రెడ్డి అని. అది ఈనాడులో బ్యానర్ ఐటమ్గా వచ్చిందండి, ఈనాడులో. ఆ తర్వాత కూడా నేను సుభా గారికి ఫోన్ చేసి, మీరు ఎట్లా వెళ్ళారు, ఏ రకంగా అతన్ని ఒప్పించారు, అసలు ఇంటర్వ్యూకి ఎలా ఒప్పించారు అని అంటే అసలు సమాధానం లేదు. నేను ఈ రాక్షస పాలన అంతమందించాలంటే నేను ఏదో చెయ్యాలనుకుంటా. నేను అడిగాను, ఏమంటే మీకు సెక్యూరిటీ ఉండదు, ఏది ఉండదు, ఎందుకండి ఇలాగా, మీ ఫ్యామిలీ ఉంది, నన్నేమో మీరు మాట్లాడితే మీ ఇంటి ఆడపడుచుని అంటారు, మరి నా మాట అయినా మీరు వినాలి కదా అని చెప్పి నేను అంటే, సరే నేను మళ్ళీ మాట్లాడతానండి అని ఫోన్ పెట్టేశారు. అట్లా అది ఇంకోటి ఏంటంటే పల్నాడులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అక్కడ తోట చంద్రయ్య అనే వ్యక్తిని, తెలుగుదేశం కార్యకర్తని జై తెలుగుదేశం అనలేదు అని చెప్పి చంపేశారు. 2 కత్తులు వేసిన తర్వాత కూడా ఇప్పటికైనా జై జగన్ అని అనమంటే అతను అనన్నాడు. చివరి ఊపిరి ప్రాణం ఉంది అప్పటికే, నువ్వు బతుకుతావురా, నిన్ను హాస్పిటల్ తీసుకెళ్తాం, జై జగన్ అని అనమంటే కూడా అనలేదు. చివరికి అతన్ని చంపేస్తే ఆ ఫ్యామిలీ మొత్తం ఆ ఊళ్ళో నుంచి కూడా తరివేయాలనే పరిస్థితి అక్కడంతా, ఎవరు ఆ ఊళ్ళోకి వచ్చే పరిస్థితి లేదు. అలాంటిది సుభా గారు అక్కడికి వెళ్ళి
ఆ తోట చంద్రయ్య ఎవరైతే చనిపోయారో వాళ్ళ అబ్బాయిని ఇంటర్వ్యూ చేశారు, ఆ ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేశారు. అది బిగ్ బ్లాస్ట్ అయ్యింది, మామూలు బ్లాస్ట్ అవ్వలేదండి అది. అట్లా అలాగే ఈవెన్ సునీత కూడా, వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు సునీత గారిని కూడా ఇంటర్వ్యూ చేయడానికి ముందుకు వస్తే, కాదులేండి నేను పర్సనల్గా మీకు అన్ని ఇష్యూస్ చెప్తాను అని చెప్పి ఆవిడ అసలు A to Z సిఐడి పోలీసులకు కూడా ఆవిడ చెప్పిందో తెలియదు కానీ సుభా గారికి మాత్రం మొత్తం చెప్పేసింది. మాకెలా తెలిసింది అని అంటే, మేము మీడియాలో ప్రెస్ మీట్స్ పెడతాం కాబట్టి ఈ ప్రెస్ మీట్ ఇప్పుడు ఉంది అని నేను సుభా గారితో షేర్ చేస్తే మీరు ఈ పాయింట్స్ యూస్ చేసుకోండి, ఇవి బయటకు వచ్చినాయి అని చెప్పేవాళ్ళు. మీకెలా తెలిసి ఈ పాయింట్స్ అని అంటే, నాకు ఇట్లా చెప్పారు ఇంటర్నల్గా, సింత చెప్పారు, మీరు చెప్పండి, రాజకీయంగా మీరు మాట్లాడితే దాని వెయిటేజ్ ఎక్కువ అని చెప్పేవాడు. అలాగా ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి వచ్చి సేవ చేయాలి, ప్రజలకి సేవ చేయాలి అనే ఉద్దేశంతో మంచి జాబ్, మంచి హౌస్ అన్నీ వదులుకొని ఒక సిద్ధాంతం కోసం, ఆయన నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఇక్కడికి వచ్చి ఈ రకంగా సేవ చేయటం మీడియా ద్వారా నిజంగా వారికి ఈ సభ ద్వారా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేస్తున్నానండి. వారు ఈరోజు ఈ యూట్యూబ్ ఛానల్ విజిల్ అనే చెప్పి ఛానల్ని ఓపెన్ చేయటం చాలా మంచి పరిణామం. కాకపోతే నేను ఒకటే చెప్తా, ఏదైనా సరే ముందు వెనక చూసుకొని చేయాలి తప్ప, కాబట్టి ఛానల్ దృఢంగా ఉండాలి, గట్టిగా ఉండాలి. మన ఛానల్ని చూసి ఏ వ్యక్తి అయినా ఏమనుకోవాలంటే, అరే ఈ ఛానల్లో వచ్చింది అంటే మన పరుగు పోయినట్టే, ఈ ఛానల్లో వచ్చింది అంటే మనం ఒక మెట్టు ఎదిగినట్టే అనే ఆలోచన విధానికి వచ్చేలాగా ఈ ఛానల్ తప్పకుండా సుభా గారు నడిపిస్తారని, వారికి ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.